Good morning, my dear students. Welcome to Vijayanagaram Online School. I am Ram Mohan, working as a school assistant, physical science in ZPH School, Sivaram, Garvidi Mandal, Vijayanagaram district. In this video, I would like to teach about physical science subject Class 9 lesson మోషన్. ఈ వీడియో నందు భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన చలనం అనే పాఠం నుంచి చలనం సాపేక్షత అనే అంశాన్ని బోధించబోతున్నాను. లెట్ us see. Class 9 Chapter 1 Motion Chalanam. We see several examples of motion around us, like motion of people, trains, drones, aeroplanes, vehicles, butterflies, etc. A girl is walking. Drones. Aeroplanes. Vehicles. Butterflies. We know that it is due to the motion of the earth that phenomena like sunrise, sunset, changes in the seasons, etc. occur. Sunrise, sunset. Due to the motion of the earth, these changes occur. Changes in the seasons. సూర్యోదయం, సూర్యాస్తమయము, అలాగే ఋతువుల్లోని మార్పులు అనేవి భూమి యొక్క చలనం వలన జరుగుతూ ఉన్నాయి. Do you know? మీకు తెలుసా? Why don't we directly perceive the motion of the earth? భూమి కదులుతూ ఉంటే మనము ఆ కదిలే భావాన్ని ఎందుకు పొందట్లేదు? Are the walls of your classroom at rest or in motion? మీ తరగతి గదిలో ఉన్నటువంటి గోడలు
నిశ్చల స్థితిలో ఉన్నాయా లేదా కదులుతా ఉన్నాయా? Do you know? మీకు తెలుసా? Have you ever experienced that the train in which you sit appears to move when it is at rest? Why? నిశ్చల స్థితిలో ఉన్న రైలులో మీరు కూర్చొని ఉన్నప్పుడు అది కదులుతున్న అనుభూతిని ఎప్పుడైనా పొందారా? ఎందుకు? Let us know. To give answers to these questions, we need to understand the terms relative and motion. ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకోవాలంటే సాపేక్షము, చలనం, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి అర్థం చేసుకోవాలి. Galileo, great progress in understanding motion occurred when Galileo undertook his study of rolling balls on inclined plane. Galileo ఏటవాలు తలాలపై బంతి చలనం యొక్క ప్రయోగాల వలన చలనం గురించి అవగాహన పెరిగింది. ఇలా వివిధ రకాల చలనాలని వివరించడంలో సాపేక్షము అనే పదము ముఖ్యమైనది. అందువలన సాపేక్షము అనే పదం గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. The word relative is an important one to understand the motion. What is relative? సాపేక్షం అంటే ఏమిటి? We use many statements in our daily life to express our views. నిత్య జీవితంలో మనం అనేకమైన వాక్యాలని మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వాడుతూ ఉంటాం. The meaning of a statement depends on the relation between the words used in it. మనం వాడేటువంటి వాక్యం యొక్క అర్థం అనేది ఆ వాక్యములో ఉన్న పదాల మధ్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. Let us see a statement here. The water is triangular. ఇక్కడ ఒక వాక్యాన్ని చూడండి. The water is triangular. నీరు త్రిభుజాకారంలో ఉంది. Here the statement is grammatically correct. But meaning ని చూస్తే ఇది అర్థరహితంగా ఉంది. A statement has a meaning only. ఎప్పుడు ఉంటుంది స్టేట్మెంట్ కి మీనింగ్ అనేది? When there is a relation between words. అందులో ఉన్న పదాల మధ్య సంబంధం ఉంటేనే ఆ స్టేట్మెంట్ కి మీనింగ్ ఉంటుంది. ఇక్కడ నీరు త్రిభుజాకారంగా ఉంది. The water is triangular. There is no correct relation between the words. Is water triangular? So water has no shape. నీటికి ఒక షేప్ అనేది ఉంటుంది. అంచేత ఇక్కడ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అర్థరహితంగా ఉంది. Similarly, there may exist other situations. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. Similarly, there may exist other situations in daily life where we use statements having meaning depending on the situation. మనం వాడే కొన్ని వాక్యాలు అక్కడ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనము కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. Let us see some examples. Right and left. Observe the picture. A and B అనే ఇద్దరు వ్యక్తులు
అనే ఇద్దరు అబ్బాయిలు ఆపోజిట్గా వస్తూ ఉన్నారు. అయితే ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ద హౌస్? ఇల్లు రోడ్డుకి ఎటువైపు ఉంది? చూడండి, గమనించండి. ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ద హౌస్? ఈజ్ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్? కుడివైపు ఉందా, ఎడమ వైపు ఉందా? ఇల్లు రోడ్డుకి కుడివైపు ఉందా, ఎడమ వైపు ఉందా? ఇక్కడ రెండు సమాధానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఏ అనే వ్యక్తి ఇల్లు కుడివైపు ఉంటే ఏ అనే వ్యక్తికి, బి అనే వ్యక్తికి ఇల్లు ఎడమ వైపు ఉంది. ఎలాగో చూడండి. ఏ అనే వ్యక్తికి ఎటువైపు వస్తున్నాడో ఆ దిశను బట్టి, అతను పయనించే దిశను బట్టి ఏ అనే వ్యక్తికి ఇల్లు కుడివైపున ఉన్నది. ఇక బి అనే వ్యక్తికి చూడండి, బి అనే వ్యక్తి నడుస్తున్న దిశను బట్టి ఇల్లు ఎడమ వైపున ఉన్నది. అంటే ఇల్లు ఎటువైపు ఉన్నది అనేది ఆ నడుస్తున్న అబ్బాయిల యొక్క నిర్దిష్ట దిశను చూడాలి. నిర్దిష్ట దిశను ఎంపిక చేసుకుంటే ఆ దిశ ఆధారంగా మాత్రమే మనం కుడి లేదా ఎడమ అని చెప్పగలం. Thus the position of the house is relative to the observer. It is relative to the observer. That is clearly when speaking of left and right of a person. సో పరిశీలకుని యొక్క దృష్టిని బట్టి, పరిశీలకుడు పయనించే దిశను బట్టి ఆ ఇల్లు అనేది కుడివైపు ఉందా, ఎడమ వైపు ఉందా అనేది మనం ఇక్కడ నిర్ణయించగలుగుతాం. దట్ ఈస్ హౌస్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. ఈజ్ డే ఆర్ నైట్ జస్ట్ నౌ? ఇప్పుడు రాత్ర లేక పగల? Is it day or night? The earth spins around its axis. Its movement is called Earth's rotation. ఎర్త్ తన చుట్టూ తాను తన అక్షం మీద తిరుగుతుంది. At the same time, the earth spins on its axis. It revolves around the sun. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. It revolves around the sun. This movement is called a rotation. Earth's rotation. ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క కాంతి ఎక్కడైతే పడుతుందో ఆ యొక్క సూర్యుడి యొక్క కాంతి ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా పగలుగాను, పడని ఇటువైపు ఈ ప్రాంతం అంతా కూడా చీకటిగాను చెప్తాం. ఇటు డే అని చెప్తాం, అండ్ హియర్ ఇట్ ఈజ్ నైట్ అని చెప్తాం. డే అండ్ నైట్ ప్రదేశాన్ని బట్టి మనం చెప్తాం. Just observe it. Earth rotation. ఈ యొక్క యాక్సిస్ 23.5 degrees. It cannot be answered without indicating the point on the globe. Is it day or night అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే గ్లోబ్ మీద ఎక్కడ ఉన్నామో చెప్తే గానీ మనం చెప్పలేం. It can't be answered without indicating the point on the globe. Consider 2 points on the Earth's surface, A and B. 2 points తీసుకోండి. Consider 2 points. A అనేది ఇక్కడ, అలాగే B అనే పాయింట్ ఇక్కడ. In a way that A is the day part, A అనేది పగలు అనే ప్రాంతంలో ఉంది, and B is in the night part. B ని జాగ్రత్తగా గమనిస్తే నైట్ పార్ట్ లో ఉంది. For the previous question, is it day or night అని అడిగిన క్వశ్చన్ కి పర్సన్ ఏ అయితే ఇట్స్ ఎ డే
డే అని చెప్తాడు. అండ్ ద పర్సన్ బి ఇట్స్ నైట్, నైట్ అని సమాధానం చెప్తాడు. సో ద సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ దట్ డే అండ్ నైట్ ఆర్ relative notions. డే అండ్ నైట్, పగలు రాత్రి అనేవి రెండు కూడా సాపేక్ష భావనలు. అండ్ ద క్వశ్చన్ కాంట్ బి ఆన్సర్డ్ వితౌట్ ఇండికేటింగ్ ద పాయింట్ ఆన్ ద గ్లోబ్ వేర్ ద క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. సో ఏ ప్రాంతంలో ఉండి ఈ ప్రశ్న వేశామన్న దాన్ని బట్టే ఆ ప్రదేశం అనేది పగల రాత్రి అనేది మనము చెప్పగలం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టైమ్ జోన్స్ 24 టైమ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గీత ఇక్కడ ఒక్కొక్క జోన్ తెలియజేస్తుంది. అలా 24 టైమ్ జోన్స్ వరల్డ్ ని డివైడ్ చేసి ఉన్నది. లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ మార్క్ ది అవర్స్ ఇన్ ఈచ్ డే. దీస్ ఆర్ టైమ్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ రొటేట్ అవుతుంది 24 అవర్స్ కి ఒక రొటేషన్ కంప్లీట్ చేసింది అప్రాక్సిమేట్లీ. అంటే 1 అవర్ కి ఎంత పడుతుంది అంటే 1 రొటేషన్ మీన్స్ 360 degrees. సో 1 అవర్ కి 360 by 24 that is equal 15 degrees పడుతుంది. అంటే 1 అవర్ కి 15 degrees రొటేట్ అవుతుంది ఎర్త్. దాన్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ 24 టైమ్ జోన్స్ గా డివైడ్ చేయబడినాయి వరల్డ్ టైమ్ జోన్స్. చూడండి ఇక్కడ 24 టైమ్ జోన్స్. ఈ 24 టైమ్ జోన్స్ బట్టి మనం ఆ ప్రదేశం యొక్క కాలాన్ని నిర్ణయించవచ్చు. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 5 and 6 కి మధ్యలో ఉంది. అంచేత ఇండియా యొక్క ద మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈజ్ 82.5 degrees. సో 0 degrees గ్రీనిచ్ మెరిడియన్ ఇది ఇక్కడ కనబడతా ఉంది. దీనికన్నా ముందు మనకి 5.5 hours ముందు ఉంటుంది. అంచేత ఇక్కడ ఇండియాలో ఏ అనే ప్రదేశంలో హైదరాబాద్లో పగలయిందనుకోండి, న్యూయార్క్లోని రాత్రి అవుతుంది. అంటే న్యూయార్క్ ఎటువైపు ఉంది అంటే ఈ యొక్క ఇండియాకి ఎడమ వైపున ఉంది. ఇటువైపు వెళ్తున్న కొద్దీ మనం ఇక్కడ టైంని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ పగలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 AM అనేది అనుకుందాం. ప్రదేశంలో 10 AM, ఇక్కడ 10 AM అనుకుందాం. ఈ 5 అనే ప్రాంతంలో 5 అనే ప్రాంతంలోనే అంటే 5 అనే టైం జోన్ ఉన్న ప్రాంతంలో 10 AM అయితే ఇక్కడ ఎంత అవుతుంది అని అడిగితే మనం ఏం చేయాలి? 10 AM లోంచి ఇక్కడ 1 hour తీసేస్తే 9 AM, మళ్ళీ ఇక్కడ 1 hour తీస్తే 8 AM, ఇక్కడ 1 hour తీసేస్తే 7 AM అవుతుంది. అంటే ఇటువైపు వెళ్తున్న కొద్దీ మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. అదే ఇక్కడ ఏదైనా ప్రాంతంలో 8 ఈ ప్రాంతంలో ఉందనుకోండి, 8 అనే ప్రాంతంలో అంటే ఇక్కడ 10 AM కదా, ఈ 10 AM ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశములో 10 AM అయితే 8 అనే ప్రదేశంలో ఉన్న ప్రాంతంలో ఎంత అవుతుంది అంటే ఇటువైపు వెళ్తున్నాం కనుక మనం ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ 10 AM, ఇక్కడ 1 AM, 10 AMకి 1 కలిపితే 11 AM అండ్ 12 PM అండ్ 1 PM అంటే 1 PM అవుతుంది. అంటే ఇటువైపు వెళ్తే మనం ప్లస్ చేయాలి, అలాగే ఇటువైపు వస్తే మనం మైనస్ చేయాలి. అంటే ఎన్ని గీతలు దాటుతా ఉంటే అన్ని గంటలను మైనస్ చేస్తాం. ఈ విధంగా ఈ టైం జోన్స్ బట్టి, ప్రదేశాన్ని బట్టి మనం ఈ యొక్క కాలాన్ని నిర్ణయిస్తాము. అందుకే కాలం అనేది ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది. Can orientations like up and down be the same for all persons at all places? So up and down ఈ ప్రదేశాల్లో అన్ని వైపులా అంతమందికి
ఒకేలాగా ఉంటుందా? లెట్ us see. ఇక్కడ గ్లోబ్ మీద ఏ అనే ప్రాంతంలో ఒక అబ్బాయి నిల్చుని ఉన్నాడు. బి అనే ప్రాంతంలో ఇంకొక అబ్బాయి, సి అనే ప్రాంతంలో ఒక అబ్బాయి, అండ్ ఇన్ డి ప్లేస్ గ్లోబుపై ఈ ఏ వద్ద నిలబడినటువంటి ఈ అబ్బాయికి తాను పైన ఉన్నట్లుగా అనిపిస్తుంది. బి వద్ద నిలబడిన వ్యక్తి లేదా బి వద్ద నిలబడిన ఈ అబ్బాయి కింద ఉన్నట్లుగా కనబడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ బి అనే వ్యక్తికి తన దృష్ట్యా చూసుకుంటే తాను పైన ఉన్నట్లుగా, ఏ ఏమో కింద ఉన్నట్లుగా కనబడుతుంది. లైక్ దట్ వైస్ వర్సా సి అండ్ డి, సిడీలు కూడా అదే విధమైనటువంటి భావనని కలిగి ఉంటారు. సో అబ్జర్వ్ దిస్ పిక్చర్. ఫర్ ద బాయ్ స్టాండింగ్ ఎట్ ఏ ఆన్ ద గ్లోబ్, హిజ్ పొజిషన్ appears up. ఏ అనే ప్లేస్ లో ఉన్నటువంటి అబ్బాయికి భూమి పైన ఉన్నట్లుగా కనబడుతుంది. అండ్ ద ఓరియంటేషన్ ఆఫ్ బాయ్ స్టాండింగ్ ఎట్ బి appears down. సో ఇతనికి బి అనే వ్యక్తి కింద ఉన్నట్లు కనిపిస్తుంది. బట్ ఫర్ ద బాయ్ స్టాండింగ్ ఎట్ బి, ఇట్ appears exactly opposite. సో బి కూడా అదే విధమైన భావాన్ని కలిగి ఉంటాడు. ఇతను పైన ఉన్నట్లుగా, ఈ ఏ అనే కింద ఉన్నట్లుగా భావన అనిపిస్తుంది. సిమిలర్లీ ఫర్ ద బాయ్ స్టాండింగ్ ఎట్ పాయింట్ సి అండ్ డి, ది డైరెక్షన్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్ ఆర్ నాట్ సేమ్. అలాగే సిడీలు కూడా అంచేత డైరెక్షన్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్ ఆర్ నాట్ సేమ్. ఈ రెండు సమానం కాదు. పైకి కింద అన్ని దిశలు కూడా ఒకేలాగా ఉండవు. ది చేంజ్ విత్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది గ్లోబ్. సో పైకి కిందకి అనే దిశలు ఈ గ్లోబ్ మీద ఎక్కడ ఉన్నాము అనే దాన్ని బట్టి చేంజ్ అవుతా ఉన్నాయి, మారుతా ఉంటాయి. చూడండి, రొటేట్ అవుతుంటే ఇప్పుడు సి అనేవాడు పైన ఉన్నాడు మన దృష్ట్యా, మన పరిశీలన దృష్ట్యా. అలాగే ఇప్పుడు బి అనేది మన పరిశీలన దృష్ట్యా, అంటే పరిశీలకుని యొక్క దృష్టిని బట్టి ఈ స్థానం అనేది మారుతా ఉన్నది. We know that Earth is a sphere. The upward direction of the vertical position on its surface depends upon the place on that surface where the vertical is drawn. భూమి గోళాకార భూమి మీద గీసినటువంటి అది గీసిన స్థలంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి భూ ఉపరితలంపై ఏ స్థానాన్ని ఆధారంగా చేసుకొని మనం దిశను చెప్తున్నామో తెలియనంత వరకు పైకా కిందకా అప్ప డౌనా అనే వాటికి అర్థం లేదు. The notions up and down have no meaning unless on that surface to which they refer is defined. Unless on that surface to which they refer is defined. ఎక్కడ ఉన్నామో చెప్పనంత వరకు కూడా మనం ఖచ్చితంగా అది పైన కిందన అనేది మనం చెప్పలేము. Day and night are relative notions. For that reason, day and night are relative notions. పొజిషన్ బట్టి ఈ టర్మ్స్ చేంజ్ అవుతున్నాయి కనుక ఈ డే అండ్ నైట్ ని మనం రిలేటివ్ నోషన్స్ అని చెప్తాం. ఇందాక మన సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క టర్మ్స్ చేంజ్ అయినాయి. రైట్, లెఫ్ట్, అలాగే డే, నైట్, అలాగే అప్ అండ్ డౌన్. సో పొజిషన్ బట్టి, టైం బట్టి, సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతున్నాయి కనుక ఈ టర్మ్స్ ని అలా చేంజ్ అయితే ఆ టర్మ్స్ ని మనం రిలేటివ్ టర్మ్స్, సాపేక్షత అని అంటాము. మోషన్ ఈజ్ రిలేటివ్. చలనం సాపేక్షమైనది. కుడి, ఎడమ, పైకి కిందకు, పొడవు, పొట్టి అనే పదాల వలనే చలనం కూడా పరిశీలకుని పరంగా సాపేక్షమైనదిగా ఉంటుంది. లైక్ ద టర్మ్స్ రైట్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ డౌన్, larger and shorter,
etc. Motion is also relative to the observer. To understand the idea of motion, let us take the following hypothetical activity. ఈ భావనని అర్థం చేసుకోవటానికి ఈ ఊహాత్మకమైనటువంటి కృత్యాన్ని పరిశీలించండి. Observe the conversation between two persons who stand beside a road. రోడ్డు పక్కన ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల సంభాషణని బాగా గమనించండి. సోమేష్ and another one is Srinu. What is the state of motion of the tree? చలనం పరంగా చెట్టు ఏ స్థితిలో ఉంది అని శ్రీను అడిగాడు. What is the state of motion of the tree? Somesh replied, it is at rest. చెట్టు నిశ్చల స్థితిలో ఉంది అని సోమేష్ సమాధానం చెప్పాడు. వెంటనే ఈ లోపున కారు అలా ప్రయాణించింది. కారును చూస్తూ మళ్ళీ క్వశ్చనింగ్ శ్రీను వేస్తున్నాడు. ఓ, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది కార్? చలనం పరంగా కారు ఏ స్థితిలో ఉంది? వెంటనే సోమేష్ దానికి సమాధానం చెప్తున్నాడు. సోమేష్ రిప్లైడ్, it is moving due east. It's moving due east. సో ఈస్ట్ వైపు కార్ అనేది ట్రావెల్ చేస్తుంది కనుక ఇట్స్ మూవింగ్ డ్యూ ఈస్ట్ అని సోమేష్ సమాధానం చెప్పాడు. ఓ, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది డ్రైవర్ అండ్ పాసింజర్ ఇన్ ద కార్? డ్రైవరు, ప్రయాణికుడు చలనం పరంగా ఏ స్థితిలో ఉన్నారు అని శ్రీను అడిగాడు. దెన్ సోమేష్ రిప్లైడ్, దే ఆర్ ఆల్సో మూవింగ్ లైక్ ద కార్. వాళ్ళు కూడా కారు లాగానే చలిస్తా ఉన్నారు. Now, how do you decide that the car, passenger and the driver are moving? How do you decide that the car, passenger and the driver are moving? కారు, డ్రైవరు, ప్రయాణికుడు చెలుస్తున్నారని నువ్వు ఎలా చెప్పగలవు? Then Somesh replied, with respect to us, the position of the car, the passenger and the driver are changing with time. So they are in motion. మన పరంగా చూసినప్పుడు కారు, డ్రైవరు, ప్రయాణికుల స్థానంలో కాలంతో పాటు మార్పు వస్తుంది. కాలంతో పాటు ఇది చేంజ్ అవుతుంది ఈ కార్ అనేది. కనుక వారు చలనంలో ఉన్నారని చెప్పవచ్చు అని సోమేషు సమాధానం చెప్పాడు. Now, the conversation between the passenger and the driver. What is the state of motion of the tree? చలనం పరంగా చెట్టు ఏ స్థితిలో ఉన్నది అని డ్రైవరు క్వశ్చన్ వేశాడు పాసింజర్కి. Then the passenger replied, it's moving due west. చెట్టు కదులుతా ఉన్నది. ఎటువైపు? వెస్ట్ వైపు, పడమర దిక్కు వైపు కదులుతా ఉన్నది అని పాసింజర్ సమాధానం ఇచ్చాడు. Oh, what is the state of motions of both the persons beside the road? ఆ రోడ్డు పక్కన ఉన్నారే ఇద్దరు వ్యక్తులు, చలనం పరంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నారు అని డ్రైవరు పాసింజర్ని ప్రశ్నించాడు. Then the passenger replied, they are moving, they are also moving due west. వాళ్ళు కూడా పడమటి వైపునే కదులుతా ఉన్నారు అని సమాధానం చెప్పాడు.
Now, what is my state of motion? What is my state of motion? చలనం పరంగా నా స్థితి ఏమిటి అని డ్రైవరు ప్రయాణికుణ్ణి అడిగాడు. Then the passenger replied, you are at rest. నీవు కూడా నిశ్చల స్థితిలో ఉన్నావు. You are at rest. Then the driver asked another question. What's the state of motion of the car? చలనం పరంగా కారు చలన స్థితి ఏమిటి? Can you guess it? ప్రయాణికుడు ఏం సమాధానం చెప్తాడో మీకు తెలుసా? What answer may the passenger give to the driver? Can you guess it? Yes. It is moving due east. It's moving due east. From this discussion, it is clear that tree is at rest. From this discussion, it is clear that tree is at rest. Tree is at rest. And with respect to Somesh, tree is at rest. With respect to passenger, tree is moving due west. Somesh పరంగా చెట్టు నిశ్చల స్థితిలో ఉంది. ప్రయాణికుని పరంగా చెట్టు పడమర వైపు కదులుతా ఉన్నది. From this conversation, it is clear that the tree is at rest with respect to Somesh, and it's moving due west with respect to passenger. ఈ సంభాషణ నుండి సోమేష్ పరంగా చెట్టు నిశ్చల స్థితిలో ఉంటే ప్రయాణికుడి పరంగా చెట్టు పడమటి దిశలో చెలుస్తుంది అని తెలుస్తుంది. The motion or rest of an object depends on the observer. వస్తు చలనం అనేది పరిశీలకుడి మీద ఆధారపడి ఉంటుంది. So, motion is combined property. So, motion is a combined property of the observer and the object which is being observed. చలనం అనేది పరిశీలకుడు చెలించే వస్తువుల యొక్క ఉమ్మడి ధర్మం. Now, let us see the definition of motion. A body is said to be in motion when its position is changing continuously with time relative to an observer. A body is said to be in motion when its position is changing continuously relative to an observer. పరిశీలకుడు పరంగా ఒక వస్తు స్థానము కాలంతో పాటు నిరంతరం మారుతా ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది అని అంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వస్తువునైనా పరిశీలన బిందువుగా మనం తీసుకోవచ్చు. ఎనీ ఆబ్జెక్ట్ కెన్ బి టేకెన్ as a point of the observation. In this video, we are discussed about what is a relative. ఈ వీడియోలో సాపేక్షత అంటే ఏంటో తెలుసుకున్నాం. And terms like right and left, day and night, up and down, కుడి ఎడమ, పగలు రాత్రి, పైకి కిందకు అనే భావనలు సాపేక్షాలు ఏ విధంగా అవుతాయో మనం తెలుసుకున్నాం. అండ్ ద డెఫినిషన్ ఆఫ్ మోషన్, చలనం యొక్క నిర్వచనం గురించి తెలుసుకున్నాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో
we will see the other parts of the motion. నెక్స్ట్ వీడియోలో చలనం యొక్క మిగిలిన భాగాలని చూద్దాం. ఈ పాఠంకు సంబంధించిన గూగుల్ క్విజ్ ఫామ్ లింకును దిగువ వీడియో డిస్క్రిప్షన్ నందు ఇవ్వబడింది. ఆ లింకును క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గూగుల్ క్విజ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 నందు మీ పేరు, తరగతి, మీడియము, స్కూలు మరియు గ్రామం పేరు, మండలం పేరు నింపాక నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. అప్పుడు సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. అందులో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సరైన జవాబుకి 1 మార్కు కేటాయించబడింది. వాటిని చదివి ఆప్షన్స్ ఎంచుకొని ఆన్సర్ చేయండి. చివరగా సబ్మిట్ అనే బటన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక వ్యూ స్కోర్ అనే బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు వచ్చిన మార్కులు తెలుస్తాయి. అలాగే సరైన సమాధానాలు డిస్ప్లే అవుతాయి. ప్రతి విద్యార్థి కూడా ఈ గూగుల్ క్విజ్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి ప్రశ్నలు చదివి జాగ్రత్తగా సమాధానాలు చేయాలి. ఇది మన ఛానల్ విజయనగరం ఆన్లైన్ స్కూల్ ఎడ్యుకేషన్ విత్ యూ. అంతమంది కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.